నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. నమస్కారము. ఈరోజు రోటరీ క్లబ్ ఆదోని యూత్ యాక్టివిటీస్ యొక్క రెండవ రోజు ఆట పోటీలు జరుగుతూ ఉంది. నిన్న దాదాపు 16 నుండి 1800 స్టూడెంట్స్ ఆట పోటీల్లో పాల్గొన్నారు. ఈరోజు అదేవిధంగా దాదాపు మనము ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ 2500 నుండి 2800 వరకు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పడం ఏమి అంటే 60 నుండి 65 స్కూళ్ళు ఇన్ అండ్ అరౌండ్ ఆదోని నందు పాల్గొంటున్నారు. నిన్న డాడ్జ్ బాల్, కబడ్డీ, ఖోఖో, త్రో బాల్, ఫుట్బాల్ వంటి ఆట పోటీలు జరిగినాయి. ఈరోజు ముఖ్యంగా అథ్లెటిక్స్ జరుగుతాయి. ఈరోజు బాస్కెట్బాల్ సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. అన్ని గేమ్స్ అండ్ అథ్లెటిక్స్వి. అథ్లెటిక్స్లో రన్నింగ్ రేస్ 100, 200, 400 మీటర్స్ జరుగును. మరి ముఖ్యంగా ఈరోజు ఇనాగరల్ ఫంక్షన్ కూడా ఉంది. దాని కొరకు మా డీజీ 2728 త్రివిక్రమ్ జోషి గారు రాయచూరు నుండి విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా, ఆదోని ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సో దాంతోపాటు పిల్లలకు, పార్టిసిపెంట్స్ పిల్లలకు, పీటీలకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సైఫుల్లా, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆదోని. దాదాపు మేము 6 నుండి 7 సంవత్సరాల నుండి 20 ఇయర్స్ నుండి చేస్తున్నాము. కానీ జోనల్ స్థాయిలో 5 నుండి 6 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున కరోనా తర్వాత అంటూ బాగా చేస్తున్నాము. ఈ జోనల్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ నుండి స్టాప్ అయినాయో అప్పటి నుండి ప్రతి సంవత్సరము it's been increasing in numbers. I mean in with respect to the students and as well with the schools and the parts. So that is one of the activities which is been there in the Rotary Club among the 7 roots of Rotary Club. So focuses of the Rotary Club, we are one of it. But by the God's grace, every year the numbers and the activities and as well the schools have been increasing day by day, and we are among all the members, we are doing the best to do the best in our Rotary Club youth activities. Thanks to the associations who are supporting us, and as well the media, which is rigorously they have been continuously supporting us for the same thing. I'm thanking you for the thank you once again. వెరీ గుడ్ మార్నింగ్ అందరూ మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, వారి యొక్క పీటీస్కు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈరోజు అవుట్డోర్ అండ్ గేమ్స్ జరుగుతున్నాయి. ఇది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. బట్ జోనల్ స్థాయిలో ఆదోని తాలూకా వైజ్గా ఈరోజు అన్ని స్కూల్లో విద్యార్థులు డిఫరెంట్ గేమ్స్, దాదాపు 65 స్కూళ్ళ విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొనడం, నిన్న కూడా దాదాపు 1800 మంది పిల్లలు పాల్గొన్నారు. అండ్ ఈరోజు కూడా దాదాపు 2000 నుంచి 3000 మంది పిల్లలు ఈ గేమ్స్లో డిఫరెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇంత భారీ స్థాయిలో రోటరీ క్లబ్లో జరుగుతుంది. ఇందుకు ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఈ ఫంక్షన్ ఇక్కడ నుండి పిల్లలు, ఈ విద్యార్థులు ఇక్కడ నుండి నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఇక్కడ ప్రతిభ కనబరిచిన వాళ్ళ విద్యార్థులు నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా వెళ్ళి వాళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ కావాలని కోరుతూ, ఆశిస్తూ, మీ మీడియా మిత్రులకు అందరికీ మీరు సహకరించినందుకు అసోసియేషన్స్కు అండ్ రోటరీ క్లబ్ మెంబర్స్కు అండ్ యాజ్ వెల్ యాజ్ అందరూ పీటీస్కు అండ్ పార్టిసిపేట్ చేసిన సహకారం చేసిన డోనర్స్కు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు, సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, వారి యొక్క పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.
నేను మీ పేరు నా పేరు మేఘనాథ్ రెడ్డి, రోటరీ క్లబ్ సెక్రటరీ. కరెస్పాండెంట్. సో ఈరోజు మనము ప్రతి సంవత్సరం చేసినట్లే రోటరీ యూత్ యాక్టివిటీస్ 2025 జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. సో దీనికి మన ముఖ్య ఉద్దేశం వచ్చేసి రోటరీ క్లబ్ జరపడానికి సో పిల్లలకు ఆట పోటీల్లో బాగా ఎంకరేజ్ చేసేసి భవిష్యత్తు క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని మనం ఈ పోటీలు పెడుతున్నాం ప్రతి సంవత్సరము. యాక్చువల్గా ఈ పోటీలు వచ్చేసి మనకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడుతున్నాము, కానీ ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం కొద్దిగా ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ని మళ్ళీ మన ఆదోని జోన్లో ఉన్న క్రీడాకారులని మనం మంచి స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో కొద్దిగా గేమ్స్ని పెంచడం జరిగింది. సో అలాగే పార్టిసిపేషన్ కూడా పెరగడం జరిగింది క్రీడాకారులు. సో వారిలో మనకు దీని నుంచి మనం ఇండోర్ యాక్టివిటీస్ పెడుతున్నాము, అవుట్డోర్ యాక్టివిటీస్ పెడుతున్నాము. సో ఇండోర్ యాక్టివిటీస్లో కూడా మనకు క్రీడాకారులు మంచి జిల్లా స్థాయికి కానివ్వండి, రాష్ట్ర స్థాయికి కానివ్వండి, జాతీయ స్థాయికి కూడా ఆడుతున్నారు ఈ రోటరీ క్లబ్ నుంచి. అలాగే ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే ఫుట్బాల్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, త్రోబాల్ కానివ్వండి, మళ్ళా ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, డాడ్జ్ బాల్ కానివ్వండి, ఇలాంటి క్రీడలన్నీ మనం పెడుతున్నాము. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మంచి క్రీడాకారులు తయారవుతున్నారు మనకు ఆదోని నుంచి. సో చాలామంది లాస్ట్ ఇయర్ మనకు కబడ్డీలో స్టేట్కి అండర్-14, అండర్-17 స్టేట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోటరీ క్లబ్లో నుంచి తయారు చేసిన పిల్లలు మనకు యూనివర్సిటీ స్థాయిలో ఆడుతున్నారు, జాతీయ స్థాయిలో ఆడుతున్నారు, రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రోటరీ క్లబ్ నుంచి మంచి క్రీడాకారులను తయారు చేసేసి అంతర్జాతీయ స్థాయిలో మనకు ఈ ఆధునిక గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో మన రోటరీ క్లబ్ వారి సహకారంతో మన ఈ రోటరీ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనము కొంతవరకు సఫలమైనని అనుకుంటున్నాము, గర్వంగా చెప్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒక 10 మంది జాతీయ స్థాయికి ఆడడం జరిగింది మన ఆదోని నుంచి. సో రాష్ట్ర స్థాయికి అయితే చాలా మంది ఆడడం జరిగింది. కేవలం ఈ రోటరీ క్లబ్ నుంచి ఇంతమంది ఆడుతున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ జాజ్బాల్లో అంతర్జాతీయ స్థాయికి వెంకటనే అబ్బాయి ఇంటర్నేషనల్లో కూడా మన మలేషియాలో పోయి ఆడొచ్చినాడు. ఇలా చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సో కబడ్డీలో కానివ్వండి, ఫుట్బాల్లో కానివ్వండి, మళ్ళా ఖోఖోలో కానివ్వండి, ఇలా చాలా గేమ్స్లో మనకు మంచి స్థాయిలో పోయినారు. సో మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ రోటరీ ఒక ప్లాట్ఫామ్ మనకు బాగా ఉపయోగపడుతుంది క్రీడాకారులు అని చెప్పేసి. సో దీనికి చాలా మన రోటేరియన్స్ వచ్చి చాలా కృషి చేసి చాలా సపోర్ట్ చేసేసి దీని అందరికీ నడిపిస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారికి, మన సెక్రటరీ గారికి, మరియు మిగతా రోటరీ సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా మనము ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా చేసి పిల్లల్ని బాగా మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని అనుకుంటున్నాము. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు ఆర్ సాబీర్ అహ్మద్, యూత్ ఆఫీసర్, రోటరీ క్లబ్ ఆదోని.
Rotary Club